దేవాతి దేవుడికి నిండు వందనాలు, పాస్టర్ గారికి నిండు వందనాలు, సంఘాలందరికీ నిండు వందనాలు. మా జీవితంలో పరలోకి రాకముందు ఎందుకు బతుకుతున్నామో తెలీదు, ఎక్కడ ఉంటున్నామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు. కానీ ఇక్కడికి వచ్చాక 10 సంవత్సరాల నుంచి 2016 నుంచి స్టార్ట్ అయ్యాము. 8 సంవత్సరాలు అవుతున్నట్టుంది. కానీ రోజు సంతోషమే, రోజు ఆనందమే. ఎంత స్థితికి వెళ్తామన్నది దేవుడు ఐజాక్ గారి సాక్ష్యం వింటేనే అర్థం అవుతుంది. ఎంతో కింద నుంచి వచ్చి దేవుడికి పట్టుకుంటే కరెక్ట్గా మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకుంటే, ఆయన ఆలోచన బట్టి నడిస్తే ఆయన ఎంత తాకైనా తీసుకెళ్తాడని నిదర్శనం అయ్యగారు సాక్ష్యం. అలాగే గ్రంథాల్లో కూడా ఎంతో యోబు కాడి నుంచి మొత్తం అందరూ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ అలాగే మా జీవితాల్లో కూడా ఎంతో అద్భుత కార్యాలు చేశారు. కరోనాలో కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము చూడలేని ఎన్నో, అలా ఆ స్థాయికి మేము సరిపోతామా అన్న స్థాయికి ఇంకా పైకి తీసుకెళ్ళి దేవుడు రోజు కృతజ్ఞతలే. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. అయ్యగారు అన్ని కార్యాలు చేశాడు దేవుడు మా విషయాల్లో. ఇప్పుడు ఈ ఇయర్లో మొత్తం బిజినెస్లు అందరికీ ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరంలో కూడా మేము ఆ ప్రాపర్టీలు కొంటమే, వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి కొంటమే. కారు కొంటాం, లేకపోతే ఇల్లు కట్టడమో, లేకపోతే ఏదో ప్రాపర్టీ కొంటడమో, ఈరికి ఏదో ఒకటి షాపులు పెద్ద చేసుకోవడమో. ఈ సంఘానికి వచ్చిన కాడి నుంచి దైవజనులు చెప్పిన వాక్యం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అయ్యగారు ఎంతో ప్రోత్సాహం. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఎంతో ప్రేమగా, ఎంతో నవ్వుతా, రోజు ఆయన చూస్తే చాలు. ఆయన అంతమానం నెలకొకసారైనా మన కళ్ళలోకైనా వస్తారు. ఆయన 100% వచ్చి ఏదో వాక్యం ద్వారాగానో దేనికో దానికి కనిపిస్తూనే ఉంటారు. కానీ రోజు చూస్తున్నట్టే ఉంటుంది. కానీ ఈ ఇయర్లో నేను పోయిన డిసెంబర్లో నా ప్రాపర్టీ విషయంలో నేను అనుకుంటాం జరిగింది. దేవుడు ఇప్పటికి అన్ని ప్రాపర్టీల్లో ప్రతి ప్రాపర్టీ విషయంలో కూడా దేవుడి అయ్యగారికి చెప్పాను, అయ్యగారు ఇంత ఇబ్బందిగా ఉంటుంది, అయిపోతుంది, వెళ్ళిపో. ఆ నెలలోనే అయిపోయేది. మళ్ళీ అలా ఇంకో ప్రాపర్టీ గురించి అది ప్రాబ్లం ఉంది అయ్యగారు అంటే మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ అలాగే అయిపోయేది. మళ్ళీ ఇంకో ప్రాపర్టీ ఉంది అయ్యగారు, మరి అది నేను తీసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు, అది ఫస్ట్ ఇచ్చిందంటే అయిపోతుంది, వెళ్ళిపోను. అది కూడా తీసేసుకున్నాం. అది మార్చి నెలలో రిజిస్ట్రేషన్. అయ్యగారు చాలా ఎన్ని కార్యాలంటే అసలు చెప్పుకుంటూ పోతే, నా షాప్ రెంట్ కూడా పరలోకం అంటే ఫ్యామిలీలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, బిడ్డలను ఎలా ఉండాలి అని రోజు పాటలు పాడుకొని, పరలోకం వస్తున్న పాటలు పాడుకుని రోజు కుటుంబం ప్రార్థన చేసుకుంటాం. దేవుడిచ్చిన మాకు ఇంత గొప్ప దైవజనాన్ని ఇచ్చినందుకు, ఈ సంఘస్థులు కానీ ఇటువంటి సంఘానికి మాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ సంవత్సరాంతా ఎంతో కాపాడినందుకు దేవుడు కూడా నిండి వందనాలు. ఇంకా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇంకా నిండైన మేలులు అందరికీ జరగాలని, మాకు కూడా జరగాలని, అయ్యగారు అనుకున్న అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక.